వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మహిళా సంఘాల ఐక్యవేదిక సమావేశం. ఏపీలో మద్యం క్యాంప్ సూత్రధారి విజయసాయిరెడ్డి అని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపణ. తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం. లడ్డూ ప్రసాద తయారీలో ప్రామాణికత లక్ష్యంగా డెమో నిర్వహించిన సింహాచలం ఈవో త్రినాథరావు. నక్కపల్లిలో బుధవారం నిర్వహిస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ ప్రజా అభిప్రాయ సేకరణ. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, ఆటో డ్రైవర్లు తీవ్ర ఆందోళన. అనకాపల్లి కుంచంగి వద్ద 107 కిలోల గంజాయిని పట్టుకున్న డీఎస్పీ శ్రావణి బుధవారం తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగే క్రీడలకు విశాఖ నగర వేదిక కావాలి. ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులతో సమావేశం. మహిళల భద్రత, బాలిక విద్య, ఆరోగ్యంపై వారి సూచనలు, సలహాలు తీసుకున్న హోంమంత్రి అనిత. ప్రతి చోట కూడా ఉమెన్ అట్రాసిటీస్ అన్నవి మనం జరగటం, ఆ ఉమెన్ కి సంబంధించి ఎవరైనా అబ్యూజింగ్ వర్డ్స్ ఉపయోగించిన ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇక్కడ వాసవ్య మహిళా మండలి వాళ్ళు, అదేవిధంగా ఆల్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, జనసేన, టీడీపీ అందరినీ కూడా వాళ్ళు ఆహ్వానించుకుని ఒక మీటింగ్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. కొన్ని తీర్మానాలు అయితే తీసుకుని ఈ రోజు నన్ను కలవటానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఇనిషియేషన్స్ గానీ, వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా నిజంగా చాలా ఉపయోగపడే సూచనలు. చిన్న పిల్ల కూడా మనకి ఈ రోజు రక్షణ ఎలా ఇవ్వాలి అన్నది ఒకటి, పోక్సో చట్టాలను ఎలాగా మనం ఇంకొంచెం బలోపేతం చేయాలన్నది ఒకటి, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ ఎలా ప్రివెంట్ చేయాలని ఒకటి, వర్కింగ్ ఉమెన్ వర్క్ ప్లేసెస్ లో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, వాటికి ఏ రకంగా మనం చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద డాక్టర్స్ వచ్చారు, లాయర్స్ వచ్చారు, స్టూడెంట్స్ కూడా ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా వచ్చారు. అరౌండ్ 140 to 150 మెంబర్స్ స్టేట్ వైడ్ గా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ ఇచ్చిన సూచనలు, సలహాలన్నీ కలిపి ఒక బుక్ రూపంలో ఈ రోజు నాకు వాళ్ళందరూ కూడా నాకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఉమెన్ గురించి చాలా నీచాతి నీచంగా మాట్లాడే సంస్కృతి ఎక్కువైపోయింది. అది పార్టీలలోనే కాదు, ఈవెన్ ఉద్యోగాలు చేసుకున్న ఆడవాళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. కాబట్టి చట్టాలని బలోపేతం చేసుకోవాలి. ఐటీ యాక్ట్ 66/A, ఆ యాక్ట్ కూడా దాన్ని కూడా కొంచెం అమెండ్మెంట్ చేయాలి. ఇప్పుడే న్యాయ నిపుణులతో కూడా కొంత చర్చించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని, ప్రత్యేకంగా వీళ్ళ నోటి నుంచి ఒక మాట వచ్చిందండి. నిజంగా నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. మన చట్టాలను మనమే తయారు చేసుకోవాలి, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ పదం వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత ఒక అవేర్నెస్ అన్నది వస్తుంది అన్నది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు ఈ రోజు ఒకలా ఉంటాయి, రేపు ఒకలా ఉంటాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతే ఆ రాజకీయాల వల్ల తగిలిన పెయిన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కలే కాదు, ఆ లేడీస్ ఒక్కలే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పడే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రాజకీయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం, పర్సనల్ గా అటాక్ చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం, వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి. ఇలాంటి వాటి మీద కఠినమైన చట్టాలు తీసుకురావాలి అని ఈ రోజు ఉమెన్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. దీని మీద ఇమీడియట్ గా నేను మా హైయర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, అదేవిధంగా మా హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి ఒక నివేదికను కూడా తయారు చేసి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అందజేస్తాను. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈ యాక్ట్ అమెండ్మెంట్ కి కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. ఏపీలో మద్యం క్యాంప్ సూత్రధారి విజయసాయిరెడ్డి అని టీడీపీ పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి కూడా చూపించాం, సోషల్ మీడియాలో పెట్టాం ఆ రిపోర్ట్స్ అన్ని. అది నాసి రకం అని తెలిసిన తర్వాత కూడా, నాసి రకం అని తెలిసిన తర్వాత కూడా మీలో మార్పు వచ్చిందా? రాలా. ఎన్నిసార్లు చెప్పాం మీలో మార్పు రాదు 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 అని ఆ రోజే డిసైడ్ చేశాం. డిజిటల్ పేమెంట్స్ అన్నాం. డిజిటల్ పేమెంట్స్ మొదలు పెట్టండి, డబ్బులు వద్దు 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 అని మేము ఆ రోజు మొత్తుకున్నాం. విన్నారా? ఆహా, నో డిజిటల్ పేమెంట్స్ అన్నారు. మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్నారు. డిస్టిలరీస్ మీరు డిస్టిలరీస్ అన్నీ మీ చేతుల్లోకి వచ్చేసినాయి, మీరు రేపు ఇరుక్కుంటారా అని చెప్పాం. విన్నారా? అన్ని డిస్టిలరీస్ మీ చేతుల్లో పెట్టుకున్నారు, లీజుకు తీసుకున్నారు, భయపెట్టి లీజుకు తీసుకున్నారు, కత్తి పెట్టి సొంతం చేసుకున్న డిస్టిలరీస్ కూడా ఉన్నాయి. చెప్పాం
మారారా? లేదు. ఆదాన్ డిస్టిలరీస్ అనే ఒక కంపెనీ పేరు చెప్పా. ఇక్కడి నుంచే 250 కోట్ల రూపాయలు ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీకి మీరు 6 నెలల్లో పెట్టిన కంపెనీ, 1,00,000 రూపాయలతో పెట్టిన కంపెనీకి 5 నెలల్లో మీరు 250 కోట్ల రూపాయలు ఆర్డర్లు ఇచ్చారు. అది కరెక్ట్ కాదు, ఎక్కడో తప్పు జరుగుతుంది, దయచేసి జాగ్రత్త పడండి అని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పాం. విన్నారా? మరి ఈరోజు మేము అడిగే ఒకటే క్వశ్చన్, ఈ 4 ఏళ్లలో మీకు పదే మేము మిమ్మల్ని హెచ్చరిస్తా వచ్చాం. తప్పు జరుగుతుంది, జాగ్రత్తలు తీసుకోండి, జనాలు చనిపోతున్నారు, తాలిబొట్లు తెగిపోతున్నాయి అని చెప్పాం. విన్నారా? ఎందుకు వినలా? ఆ రోజు వినలేదు, ఈరోజు ఏడుస్తున్నారు. దేనికి చెప్పలేదు రే మీక? అరే తప్పు చేస్తున్నారా నా ఏళ్ళారా, తప్పు చేస్తున్నారా, వద్దురా మొత్తుకున్నాం. ఇప్పుడేమంటారు? దొంగ కేసులు. ఎవడరా దొంగ కేసులు పెట్టిందా? ఏం అవసరం రా? ఉండే కేసులే బయటకు తీస్తే చాలని మేమనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన అవసరమే ఉంది. మీరు దోపిడీ గజ దొంగలు. మీరు చేసిన దోపిడీలు తక్కువ, అయ్యే తీలాక పోలీసు వాళ్ళకి టైం లేకుండా సస్తున్నారంట పోలీసు వాళ్ళు. ఎన్ని కేసులు రాయమ్మా, ఇది యాడ్రా మేము తీసేది ఇవన్నీ అని. సరే, అది పక్కన పెడదాం. తను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. అయినా కొందరు తనను విమర్శిస్తూనే ఉంటారని, వాటిపై పెద్దగా స్పందించేది లేదని తెలిపారు. నా మిత్రుడు, సోదరుడు చుక్కపల్లి సురేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీన్ని ఇంత చక్కగా, ఇంత పెద్ద ఎత్తున, ఇంత మెగా బ్లడ్ క్యాంప్ చేయటం అన్నది, దానికి ఎంతో కొంత సహకరించిన మా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి ఎనలేని సంతృప్తిని ఇచ్చావు. తద్వారా నాకు ఎంతో సంతోషాన్ని మిగిల్చావు అవినాష్. సో వండర్ఫుల్. ఈ కార్యక్రమానికి విచ్చేయటమే కాకుండా బ్లడ్ డొనేట్ చేసిన బిడ్డలాంటి తేజాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఎక్సలెంట్. నేను అడిగింది ఫస్ట్ టైం అని కాదు, ముందు నుంచి ఇచ్చాను. సో బతికిపోయావు. లేదంటే కనుక ఇన్స్పిరేషన్ కానీ బయట మాట్లాడుతుంటావు, ఈ బ్లడ్ డొనేషన్ దాంట్లో తీసుకోలేమనుకోను. వండర్ఫుల్. ప్లీజ్ కీప్ రాకింగ్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దాదాపుగా 1000 మంది సాయంత్రం లోపల బ్లడ్ డొనేట్ చేస్తుంటే రక్తదాతలకి నేను మరీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ రోజున బ్లడ్ ఇవ్వడం అన్నది కేవలం వాళ్ళకి ఎల్లేని సంతృప్తి వస్తుంది, కానీ ఆ బ్లడ్ మూలంగా ఒక ప్రాణం కాపాడబడుతుంది. ఇది నేను ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లబట్టిగా నేను అనుభవిస్తున్నటువంటి గొప్ప ఫీలింగ్ ఇది. నాకు ఒక జర్నలిస్ట్ సోదరుడికి నేను ఆజన్మాంతరం రుణపడి ఉంటాను. నన్ను థాట్ ప్రవోక్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసేటువంటి ఆ ఒక మ్యాగజైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటప్ నాలో ఈ స్పృహ నాకు వచ్చేలాగా, నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆ ఆర్టికల్ నాకు ఎంతో దోహదపడింది. సో ఆ రాసిన మనిషి ఎవరో ఏమిటో నేను మళ్ళీ ఎప్పుడు కలవలేదు, కానీ ప్రతిసారి అతను తలుచుకుంటూనే ఉంటాను. ఈ సందర్భం కూడా అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మా అందరికీ సేవ చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియనటువంటి ఒక డోలాయమాన పరిస్థితితో లేదా తుయ్యకో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు మాకు ఆ స్ఫూర్తినిచ్చి మాకు డ్రైవ్ చేస్తే కనుక నిజంగా అది పెద్ద మీరు సహాయం చేసినట్లు. అలాగా ఈ బ్లడ్ డొనేషన్, రక్తదానం అనేసరికి గబుక్కని స్ఫురించే పేరు చిరంజీవి అన్నారంటే కనుక భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ప్రతి ఒక్కరి మధ్యలో రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణకు రావడం, నేను గుర్తు రావడం అనేది నేను ఎన్నో జన్మలు చేస్తున్న పుణ్య ఫలంగా నేను భావిస్తున్నాను. దానికి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. ఇక్కడ సరే ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ వింటుంటాము, ఎన్నెన్నో ఆఖరి నిమిషంలో ప్రాణాలు ఎలా కాపాడబడ్డాయని వింటుంటాము. కానీ ఈ మధ్య నాకు మనసుకు అత్యంత దగ్గరగా ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఎవరో ఒక పొలిటీషియన్, సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా ఏదో మాట అనేది ఏం పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక
స్త్రీ ఒక ప్రౌఢ ఆవిడ అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్. ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అనడానికి, అది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా. దేవాదాయ శాఖ కమిషనర్ విజయవాడ ఆదేశాల మేరకు లడ్డు ప్రసాద తయారీలో ప్రామాణికత లక్ష్యంగా డెమో నిర్వహించిన సింహాచలం ఈవో త్రినాథరావు. సింహాచలం దేవస్థానంలో ఈ లడ్డూ ప్రసాదం అన్నది మనం తయారు చేసి భక్తులకి వితరించడం జరుగుతుందండి. ఈ స్టేట్ వైడ్ ఉన్న ప్రధాన దేవాలయాల్లో ఎక్కడైతే లడ్డూ తయారు చేస్తున్నారో అన్ని దేవాలయాలకి ఒకే రకమైన దిట్టం ఇవ్వడం జరిగింది. అదేంటంటే దుర్గ టెంపుల్లో చేస్తున్న దిట్టం ప్రకారం చేయడం కమిషనర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే ప్రయోజనం చేయడం జరుగుతుందండి. మళ్ళీ ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి అన్న ఆలోచనతో కమిషనర్ గారు కొత్తగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రధాన దేవాలయాలు ఏదైతే లడ్డు తయారు చేస్తున్నారో అన్ని దేవాలయాలు కూడా మళ్ళీ ఇక్కడ ట్రయల్ రన్ చేయడం జరుగుతుంది. 3 పాకాలు తీసి ఏదైతే వాళ్ళు 6 కేజీలు నెయ్యి ఇచ్చున్నారో 6 కేజీలు నెయ్యి, 20 కేజీలు పంచదార, అలాగే 10 కేజీలు శనగపిండి, అందులో ఇంకే మిగిలిన ఇంటిగ్రేడియంట్ ఏదైతే జీడిపప్పు, కిస్మిస్, పచ్చికర్పూరం అది ఏదైతే ఉన్నాయో ఇలాచి అన్నీ వేసి మనం ఒక పాకంగా తయారు చేయడం జరుగుతుంది. ఆదేశాల ప్రకారం 510 లడ్డూలు వస్తాయి దిగుబడి అని చెప్పేసి ఉందండి. ఇప్పుడు మనం ఈరోజు ఒక పాకం చేయడం జరిగింది. ఏదైతే 20 కేజీలు షుగరు, 10 కేజీలు శనగపిండి ఏదైతే ఆ మొత్తం ప్రకారం చేయడం జరిగింది. మనం ఫస్ట్ చేసిన దానికి 9 కేజీల 330 గ్రాములు నెయ్యి పడిందండి. ఎక్కువ పడింది. ఎందుకంటే ఫస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు అలాగే ఉంటుందండి. అలాగే 4-5 పాకాలు చేసేటప్పటికి దాన్ని యావరేజ్ చేసినట్టయితే అది 6 కేజీల కన్నా ఇంకా ఎక్స్ట్రా పడుతుందా లేకపోతే అందులో ఏదైనా మార్పులు చేయాలన్న దాని మీద ప్రయోగంగా తెలుసుకుని ఈ నివేదిక కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రధాన దేవాలయాలు అన్ని రిపోర్టులు పరిగణలోకి తీసుకుని కన్సల్టేట్గా ఒక దిట్టమన్నది నిర్ణయించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం లడ్డు ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. బీహార్ కూడా ఏమైనా ఉంటుంది? బీహార్ లేదు, ప్రస్తుతం అయితే లడ్డు అన్నది ఒకటి చేయమని చెప్పారు. నక్కపల్లిలో బుధవారం నిర్వహిస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ ప్రజాభిప్రాయ సేకరణకు వైసీపీ సిపిఎం నాయకులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత రామకృష్ణ విమర్శించారు. ఈరోజు నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది బల్క్ డ్రగ్ కంపెనీ గురించి. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంచుమించుగా నక్కపల్లి మండలంలో 5-6 ప్రజాభిప్రాయ సేకరణ జరిగాయి, కానీ ఎప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. ఈరోజు సుమారు 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి వెళ్ళకుండా మరి దారుణంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ, మత్స్యకారులు కానీ, రైతులు కానీ ఎవరిని కూడా ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళకుండా అడ్డుకోవడం చాలా దారుణం. ఎందుచేతంటే ఎప్పుడో ఇతర రాష్ట్రాలలో కూడా ఆ ప్రాజెక్టు వద్దని చెప్పారు. అలాంటిది తుని నియోజకవర్గంలో ప్రాజెక్టు పెడుతుంటే వీళ్ళు కూడా ఎవరు యనమల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకం చేయడం జరిగింది. అలాంటిది ఆ ప్రాజెక్టుని ప్రాంతంలో బట్టి ఈ ప్రాంత ప్రజల్ని చంపేయడం కోసం ఇక్కడ తెలుగుదేశం నాయకులు ప్రయత్నం చేయడం చాలా దారుణం. ఈ దారుణాన్ని ప్రజలందరూ ముఖ్యమంత్రితో ఖండించాలని ఈ రోజు మేము ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆగస్టు 15వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ఆటో డ్రైవర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రకటన చేశారు. అదే జరిగితే ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కోల్పోయి కుటుంబాన్ని పెంచలేని పరిస్థితులు ఉంటారు. కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకి మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని
ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికే పెరిగిన డీజిల్, పెట్రోలు, ఆటో విడిమానాల ధరలు పెరిగిపోయి మరొక వైపు జరిమానాలు పెంచుతూ జీవో నెంబర్ 2131 విడుదల చేశారు. ఇంకొక వైపు పోలీసు వారు అవేర్నెస్ మీటింగ్లు అని చెప్పి రోజుల తరబడి ఆటో డ్రైవర్లు మీటింగ్లో కూర్చోబెడుతూ రెండో వైపు వాళ్ళని ముగ్గురు మాత్రమే ఆటోలో ఉండాలి, అంతకన్నా అదనంగా ఉంటే కేసులు పెడతామని హెచ్చరికలు చేయడం దుర్మార్గం. కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వాహన మిత్ర 15,000 రూపాయలని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంపై పునరాలోచన చేయాలి. లేని పక్షంలో ఆటో డ్రైవర్లకి జీవించే హక్కు కల్పించడానికి ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఊబరు, ఓలా, రాపిడ్ వాహనాలు నిషేధించి ఆటో కార్మికులకు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దశల ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్ల ఐక్యత వర్తిల్లాలి. ఆటో డ్రైవర్ల ఐక్యత వర్తిల్లాలి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపించాలి. ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలి. ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలి. అనకాపల్లి కుంచంగి వద్ద 107 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రావణి బుధవారం తెలిపారు. రూరల్ ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు 5 లక్షల విలువైన గంజాయిని ఆటోలో గుర్తించినట్లు తెలిపారు. అనకాపల్లి కుంచంగి దగ్గర రూరల్ పోలీసులు వెహికల్ చెక్ చేస్తుండగా అక్రమ ఆటోలో గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులు అరెస్ట్. 107 కిలోల గంజాయి, ఒక ఆటో, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని 18 సంవత్సరాలు ఉన్న 2 మైనర్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి జువెనైల్ హోంకి తరలింపు డీఎస్పీ శ్రావణి వెల్లడించారు. కేసును పట్టుకున్న ఎస్ఐ వారి సిబ్బందిని అభినందించారు. యువత చెడు వ్యసనాలకు బానిసై కార్యకలాపాలు చేయకూడదని మరోసారి మీడియా ముందు వెల్లడించారు. స్టేషన్ లిమిట్స్ కుంచంగి పరిధిలో నిన్న వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక ఆటోలో ఒక 107 కేజెస్ గాంజా వర్త్ 5,35,000, ఒక సెల్ ఫోన్, ఒక 200 రూపీస్ క్యాష్ పట్టుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి అక్యూజ్డ్ వచ్చేసి ఇద్దరు జౌనైల్స్. ఒక అతనికి 16 ఇయర్స్, ఇంకొక అతనికి కూడా 16 ఇయర్స్. ఒక అతను ముంచిపుట్ గ్రామానికి చెందిన అతను, ఇంకొక అతను పెద్దబాయిల మండలానికి చెందిన అతను. వీళ్ళిద్దరితో పాటు ఇంకొక అతను ఉన్నాడు, చెన్నై వాస్తవ్యుడు. అతను వచ్చేసి ఎప్పుడైతే ఈ వెహికల్ చెకింగ్ జరుగుతుందో ఆటోలోంచి దూకి పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అతని గురించి కూడా గాలింపు చర్యలు చేస్తున్నాం. అతనికే తెలుసు ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, ఎక్కడి నుంచి కొన్నాడో, దాని గురించి వెరిఫికేషన్ చేస్తున్నాము. అండ్ ఇతను ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో చెన్నై అతను యాక్చువల్లీ పిల్లల్ని యూజ్ చేసుకుని హ్యాండ్లర్స్ కింద ఈ గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తూ ఉన్నాడు. ఇతను కూడా అది త్వరలో పట్టుకున్నాడు. ఇతను ఈ చెడు అలవాట్లు అన్నిటికీ బానిస అయ్యి సబ్సిక్వెంట్గా ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది అనుకున్నాడు. దాంతో గాంజా ట్రాన్స్పోర్టేషన్లోకి వచ్చాడు. ఇతనితో పాటు తోడు రమ్మని ఒక అతన్ని పిలవడం జరిగింది. వీళ్ళిద్దరూ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తున్నారు. జాతీయ స్థాయిలో జరిగే క్రీడలకు విశాఖ నగరం వేదిక కావాలని ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు. క్రీడా రంగంపై ఆసక్తి చూపించడంలో ఈ నగరంలో ఎక్కువగా ఉన్నారని చెప్పారు. విశాఖ జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాక 65వ వార్డ్ రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో యోనిక్స్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నేటి విద్యార్థులు, యువత క్రీడలతో పాటు వ్యాయామాన్ని అలవాటుగా చేసుకోవాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని అన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారులతో స్టేడియం ఆవరణ నిండిపోయింది. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ద్వారకానాథ్, కార్యదర్శి డాక్టర్ పి అంకమ్మ చౌదరి, సీఈఓ చుక్క శ్రీనివాసరావు, కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి ఉషశ్రీ, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యోనిక్స్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 సందర్భంగా మరి గాజువాకలో ఉన్నటువంటి 65వ వార్డులో మరి ఇక్కడ ఆ టోర్నమెంట్ స్టేట్ వైడ్ టోర్నమెంట్ చేస్తున్నారండి. ఇది దీనికి అధ్యక్షులైనటువంటి ద్వారకానాథ్ గారు, అలాగే సెక్రటరీ గారు అయినటువంటి అంకం చౌదరి గారు, ఎగ్జిక్యూటివ్
సిఇఓ గారు అయినటువంటి చుక్కా శ్రీని గారు, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ అయినటువంటి శ్రీని గారు, ఇంకా మిగతా అందరూ కూడా దగ్గరుండి ఈ టోర్నమెంట్ చేస్తున్నారండి. ఇది చాలా ఘనంగా అన్ని జిల్లాల నుంచి కూడా, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా క్రీడాకారులను తీసుకొచ్చి ఇది చాలా కీలకం. వాళ్ళు చెప్పేది ఏంటంటే అండర్-19 అనేది చాలా కీలకం. ఈ టోర్నమెంట్ అయితే కెరీర్ డిసైడ్ చేసేటువంటి పరిస్థితి కనుక వీళ్ళు చాలా ఘనంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడాకారులకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ మీ ద్వారా నేను సమాజానికి ప్రజలకు తెలియజేసేది పిల్లల్ని క్రీడల పట్ల ఆసక్తి పెరిగేటట్టుగా ప్రోత్సహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లలు ఈ సెల్ ఫోన్ కి లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ ఏమైతే అంటున్నావో టీవీలకి వాటికి కూడా అతికిపోతున్నారు, ఆ గేమ్స్ కన్సోల్కి వాటికి. కనుక దానివల్ల అనారోగ్య బారిన పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక పిల్లలందరూ కూడా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీడల వైపు యువత నడిచే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఇక్కడ క్రీడాకారులని మంచి స్థాయికి తీసుకురావాలనే ఆలోచనతో ఇక్కడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు. చాలా సంతోషం. అలాగే ప్రభుత్వ పరంగా కూడా క్రీడాకారులకు చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి. ఎవరైనా ఒలింపిక్స్కి వెళ్తే 7 కోట్ల రూపాయలు ఇచ్చి గ్రూప్ 1 జాబ్ ఇస్తున్నారు. అలాగే ఏషియాడ్లో అయితే 3 కోట్ల రూపాయలు ఇస్తున్నారు, మంచి జాబ్ ఇస్తున్నారు. నేషనల్ లెవెల్కి వెళ్ళినా సరే స్టేట్ లో జాబ్స్ ఇస్తున్నారు, మనీ కూడా ఉంది. అంటే కెరీర్ భరోసా ఉండేటట్టుగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. 2% నుంచి ఇదివరకు ఉండేది, ఆయనే పెట్టారు జాబ్స్ రిజర్వేషన్, గవర్నమెంట్ జాబ్ రిజర్వేషన్ క్రీడాకారులకి. దాన్ని ఇప్పుడు 3% చేశారు. కనుక అనేక ప్రోత్సాహాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఈ ప్రజలు అందిపుచ్చుకోవాలని చెప్పి పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహించాలని, అసోసియేషన్ వారు కూడా ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే వీటితో పాటు మేము అనేక స్టేడియంలను కూడా నిర్మాణం చేయడానికి, గ్రౌండ్స్ నిర్మాణం చేయడానికి, ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు గాజువాకల స్టేట్ అండర్-19 టోర్నమెంట్ ఓపెనింగ్ కి విచ్చేసినటువంటి సోదరుడు మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస గారికి, అలాగే మా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ గారికి, సెక్రటరీ అంకం చౌదరి గారికి, సిఇఓ చొక్కా సేన్ గారికి, నా తోటి కార్పొరేటర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని మన గాజువాకలో పెట్టడం, ఈ స్టేడియం తయారైన తర్వాత స్టేట్ టోర్నమెంట్ ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం స్టేట్ టోర్నమెంట్ ఇక్కడ పెట్టాలని. మీ అందరి సహకారాలతో మరి ఈ రోజు పెద్దల సహకారంతో ఇంత చక్కగా ఇది 3 రోజులు కూడా రేపు జరగబోతుంది. మేము ఒకటే, మన ఎమ్మెల్యే గారు విజన్ మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ అన్ని స్టేడియంస్ కట్టాలి, కోర్ట్స్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. మరి అలాగే డెఫినెట్ గా గాజువాక రానున్న రోజుల్లో అన్ని ఈవెంట్స్ కి స్టేడియంస్ కానీ క్రీడా మైదానాలు కానీ ఏర్పాటు చేయాలని విద్యార్థులకి ఇలాగే ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజు క్రీడా తీసుకురావడం కూడా మెయిన్ కారణం అదే. ఇలా టోర్నమెంట్స్ కానీ ఇక్కడ జరిగినట్టుగా అయితే 10 మంది విద్యార్థులు ఇంకా తయారవుతారు. దాన్ని బట్టి మరి ఇది ఇక్కడ తీసుకురావడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా మంచి టోర్నమెంట్స్ తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసి మీ అందరి ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. ఈ రోజు స్టేట్ అండర్-19 షటిల్ బ్యాడ్మింటన్ ఈ రోజు ఇక్కడ ఈ స్టేడియంలో, రాజీవ్ ఇండోర్ స్టేడియంలో గాజువాకలో జరగడం చాలా సంతోషకరంగా ఉంది. దానికి ఇక్కడికి రావడానికి కారకులైన మన చొక్కా శ్రీనివాస్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ స్టేడియం కట్టి ఈ ప్రజలందరికీ తెలియాలి, మరి ముఖ్యంగా గాజువాక ప్రజలందరికీ కూడా ఈ స్టేడియం ఇంత బాగుంది, ఇంత ఆధునికరంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు మీ ద్వారా తెలియజేయాలి. ఇది స్టేట్ అంతా తెలిసేలాగా చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ఇదే కాకుండా పక్కన స్విమ్మింగ్ పూల్ కూడా మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా, ప్రతి ఒక్కరు దాన్ని ఎంజాయ్ చేసేలాగా, క్రీడాకారులు పెరిగే విధంగా దీన్ని మీడియా సోదరులు కూడా దీన్ని శ్రద్ధగా తీసుకుని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా తెలియజేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. స్టేట్ లెవెల్లో ఇక్కడ షటిల్ టోర్నమెంట్ ప్రారంభించడం